అంటే అంతకుముందే మీ మీద ఇవన్నీ కూడా వెనక నుంచి చెప్పి ఉండొచ్చు కదా, మీ సపోర్ట్లు అప్పటికే ప్రచారం జరిగిపోయి ఉండొచ్చు కదా. అయిపోయిందండి అన్నారండి. తర్వాత ఏమో రాజ్యసభ సీట్లు వచ్చేసారు. ఓ రోజు మార్చి 10వ తారీఖు అండి, 88 అండి. పొద్దుటే వెళ్ళి మా బాసరామారావు ఓ టికెట్ ఇవ్వండి సార్ సీఎం గారు, నా కాన్స్టిట్యున్సీ వరకు నా జనం బస్సుకి లారీకి చూడరండి పెట్టమని, వాళ్ళంతా వాళ్ళ వెహికల్తో వచ్చేస్తుంటారు సార్, నేనేం పెట్టక్కర్లేదు. మిగతా కాన్స్టిట్యున్సీ మొబిలైజ్ చేయాలంటే నేను చేయలేకపోతున్నాను సార్, ఫైనాన్స్గా సరిపోను, బాసరామారావు ఫైనాన్స్గా సరిపోతారు, వారికి ఒక రాజ్యసభ ఇప్పించాను సార్ అన్నానండి. మూడ్ బాగుందని తెల్లవారు 3 గంటలకండి. బ్రదర్ ఓకే బ్రదర్ తప్పకుండా ఆలోచిస్తాను బ్రదర్ అన్నారండి. నేను వెంటనే ఇంటికి వచ్చేసి బాసరామారావు ఫోన్ చేశానండి. అర్జెంటుగా సీఎం గారు సూర్యం గారు ఉన్నారండి, బాలకృష్ణ మామయ్య గారు తీసుకుని వచ్చామంటే 10 దాకా బయలుదేరి 11 ఉదయం వచ్చేసారు సార్. 12 ఉదయం మార్నింగే వెళ్ళారండి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలియదండి. ఇంకా అక్కడి నుంచి బావగారు మీ పద్మనాభం గారు పద్ధతులు బాగోలేదండి, మార్చమంటాడా అడగండి అని చెప్పి ఇంకా నన్ను తిట్టం పట్టారండి. నేను లేనండి, అద్దరే వెళ్ళారండి. సరే అని చెప్పి ఉదయం 8 గంటలకు వచ్చారండి అమరావతి ఇంటి నుంచి. వచ్చేసి బాబో పద్మనాభం నువ్వు ఏం చేస్తున్నావు తెలియదయా, మా ఈ దగ్గర అయిపోతున్నాడు పడిపోతున్నాడు అని ఇంకా ఇంకా లాభం లేదు, మనం ఇంకా ఉన్నవారు మనల్ని అని చెప్పి ఒక డిసైడ్కి వచ్చేసండి. రాజీనామా చేద్దాం అనుకుంటే అండి మార్చి 14ని పంచాయతీ ఎలక్షన్ అవుతున్నాయి సార్. మన ఫాలోయర్స్ కూడా నిలబడ్డారు సార్. ఇప్పుడు రాజీనామా చేస్తే వారు డిమోలైజ్ అయిపోతారు, వీళ్ళందరూ ఓడిపోతారు అని చెప్పేసి అండి 16 మార్చుకున్నాను సార్. అయ్యా మార్చుకొని ఇప్పుడు దగ్గుబడంగా సార్ తెలిసిపోయిందండి రాజీనామా చేసిపోతున్నాడు. ఆ రాజు 11 గంటలకు వచ్చేసండి. దగ్గుబడంగా సార్, అసెంబ్లీ సెక్రటరీ గారు, కేఈ కృష్ణమూర్తి గారు, అందరూ వచ్చేసారు సార్. వచ్చేసి పద్మనాభం రాజీనామా చేసిపోవద్దు అది ఇది ఏదో మొత్తం చెప్పుకొచ్చానండి. ఎన్ని పరిష్కారం చేస్తాం కదా, మళ్ళీ రాజ్యసభ ఎలక్షన్ 28 ఉండు కంగపడకు అని అన్నారు. సరే అని చెప్పేసి 16 నుంచి 28 మార్చుకున్నాను సార్ రాజీనామా. 28 పోలింగ్ అయిపోయిన పోదామని అండి. చూశానండి మార్పు రాలేదు సార్. ఈ లోపల ఏమైందంటే అండి పెద్ద ఆర్టికల్ ఒకటి నా మీద రాయించారు సార్. లక్కన్ క్రానికల్ ఆంధ్రభూమిలో నుండి నక్సలైట్తో నా సంబంధాలు ఉన్నాయి. అయ్యా నక్సలైట్ 40-70 నక్సలైట్ చంపేశారు సార్. సినిమా దిగడం అప్పుడు గారు వెలమాస నేను నాకు ఆయనకి ఆ సంబంధమే లేదండి. ఆయన చావుకి ఆయన చంపడానికి నా పాత్ర ఉందని చెప్పేసి రాయించేస్తారు. నేను జిల్లాలో ఉన్నాను. డిటి నాయక్ గారు అప్పుడు ఎస్పీ అండి. వచ్చి పద్మనాభ గారు మినిస్టర్ గారు ఇలాగ వచ్చారు, సీఎం గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని ఖండించమన్నారు అన్నారండి. నేను ఖండించనండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్, మీ దగ్గర ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి, సిబిఐసి ఉంది, సిబిఐ ఉంది, విజిలెన్స్ ఉంది, ఏసీబీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, చేసుకోండి సార్, నా క్యారెక్టర్ని తెలుసుకోండి. పేపర్ రాసిన ఖండిస్తే దానికి వాల్యూ ఉంది సార్, నేను ఖండించను సార్ చెప్పండి, నేను ఖండించను అన్నానండి. చాలాసేపు బతిమాల నాయక్ గారిని ఖండించాను సార్ అన్నాను. అయిపోయిందండి. రాసిన కూడా తెలిసి నాకండి. ఇంకా మళ్ళీ మార్చి 26ని మళ్ళీ రాశారు సార్. సీఎం గారు ఫోన్ చేశారు, బ్రదర్ మొన్న ఖండించమన్నాను మీరు ఖండించలేదు, మళ్ళీ రాశారు చూసారా, నేను ఇప్పుడు ఖండించి బ్రదర్ అన్నారు. నేను ఖండించాను సార్, నేను మీరు ఎంక్వైరీ చేసుకోండి, డిటి నాయక్ గారికి ఏం సమాధానం చెప్పాను అది చెప్పాను సార్. లేదు బ్రదర్ అన్నారు, నేను ఖండించాను సార్, మీరు నా క్యారెక్టర్ కూడా ఎంక్వైరీ చేసుకోండి సార్ అంటే ఇంకా వదిలేశారండి. 28 ఓటే ఇస్తాను సార్. రాజీనామా 2 days ముందు తయారు చేసుకునండి గవర్నర్ గారికి పంపాలి సార్. నా ఇంటి చుట్టూరు నిఘా అండి, మా కొలీగ్స్ ఎమ్మెల్యేస్ అందరూ నిఘా అండి. 2 hours బ్యాచ్ మారేవారు మాట అండి. నేను మా వంట మనిషిని ఓ 2 kilometers అవతలకి ఆటోలో పంపించండి, రాజీనామా అక్కడి నుంచి పోస్ట్ చేయించాను సార్ గవర్నర్ గారికి. ఎవరిచ్చే పరిస్థితి లేదు సార్. నన్ను 28 టికెట్ తీసుకున్నాం సార్, నేను మా మిస్సెస్ను ట్రైన్ ఎక్కేసామండి. అటెండర్ని వరంగల్ వచ్చిన తర్వాత 2 టికెట్లకి 1800 అండి, 900 ఎంత ఉంటానండి, డబ్బు కట్టేసి గవర్నమెంట్కి పట్టుకు సీఎం గారు రాజీనామా చేసి ఇచ్చి స్పీకర్ గారు రాజీనామా ఇచ్చి అని చెప్పేసి పంపించాను సార్.
మా వంట మనిషి తప్ప నాకు ఎవరు లేదు. వంట మనిషి అటెండ్ కాదు సార్, వంట మనిషితో పంపించాను సార్. రామారావు కోపం వచ్చేసిందండి. ఏంటి నాకు రాజీనామా వంట మనిషితో పంపుతాడా? నాకు ఎవరు లేరు సార్. నాకు పిఎస్ గారికి అమ్మారండి, పిఏ గారికి అమ్మారండి, ఇంకా నాకు ఆల్టర్నేటివ్ లేదు సార్. ఏది కూడా నాకైతే వెళ్ళనివ్వరండి వాళ్ళు. ఇంకా పంపించి ఇంకా తెల్లవారుజాముకి ఆరడి కోట గారు దగ్గబడి సార్ వచ్చేసారండి. పద్మనాభం అది ఇది అన్న వద్దు సార్. అలాగా 28 రాజీనామా చేశాను సార్. మార్చి ఏప్రిల్ 6ని అసెంబ్లీది రాజీనామా ఆమోదించారు సార్ ఎమ్మెల్యేది. అది కూడా రాజశేఖర గారు వాళ్ళు, రెడ్డి గారు వాళ్ళు అసెంబ్లీలో గట్టిగా పట్టుపడితే ఊపిరాడక రాజీనామా ఆమోదించారండి. ఏప్రిల్ 21 వరకు మంత్రి పదవి ఉంచేశారు సార్. అలా ఉంచారండి. రాయబారం సినిమా ఫీల్డ్ నాకు సినిమాలు ఉన్నాయి సార్. నాకు డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని మొత్తం అందరిని ప్రయోగించారు సార్. నేను ఇంకా రానండి. గడప దాటకముందు వారు నా సమస్య ఉంటే పరిష్కారం చేయాలి. వచ్చిన తర్వాత వారికి గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. ఒక ఆయన ఒక పెద్ద ఆయనండి, నిజమో అబద్ధం చెప్పను, వారికి కించపరచనేనండి. పద్మనాభం గారు హెలికాప్టర్లో వస్తారండి, సీఎం గారు కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారండి, మీరు నోరు మూసుకొని ఎక్కాలి సుమా, మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు, నో అనకూడదు. అయితే సార్ వస్తారట, మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదంట. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం రప్పించుకొచ్చినానండి. వారి దయవల్ల ఈ స్థితికి వచ్చాను. నేను వారి పరువు ప్రతిష్టని నేను దెబ్బతీయను, వారి పరువు ప్రతిష్టతో నా ఇమేజ్ పెంచుకోను. రావద్దని చెప్పండి, నాకు వద్దు సుమా. మా బాసనమారండి, బాబు చంకెక్కమన్నప్పుడు నెత్తెక్క అన్నాడండి. ఆ పైన పారేస్తారు హెలికాప్టర్ నుంచి. పారైతే నా శవం తెలియదు ఎవరికని. మళ్ళీ నా కుటుంబ సభ్యులు నా బ్లడ్ టెస్ట్ చేసుకుని ఈ ముద్దగా పత్రం శవం రా అని అనుకోవాలి తప్ప బాసరామన్నారు వద్దండి. అయ్యా పాపం నాకు కూడా వెంటబడి నా ప్రేమించేవాడు బాసరామారు. అయ్యా చెప్పేశాను సార్, అయిపోయిందండి. అయ్యా ఇంకా అక్కడి నుంచి వేధింపులు స్టార్ట్ అయ్యాయి సార్. వేధింపులు అంటే మామూలు వేధింపులు కాదండి, మొత్తం అందరూ అంతా అప్పులు బతుకుతాను. అదంతా తెల్లాలి ఎత్తే అప్పు కావాలి సార్. నాకు కరెంట్ బిల్లు బాకీ అండి, ట్యాక్స్ బాకీ, బ్యాంకు వాళ్ళకి బాకీ అండి. మీ తాత తండ్రులు ఇచ్చిందంతా రాజకీయాలకి పెట్టేసారు. ఇవన్నీ తీసి నా మీద దాడి చేయించేవారు సార్. 2 సార్లు మా కాకినాడ సినిమాలు జప్తు చేయించారు సార్. జప్తు అంటే జనం లేనప్పుడు కాదండి, జనం ఉన్నప్పుడు ఈ 70 బెల్ట్లు వేసుకొచ్చిన వాళ్ళ చేత 10 బల్లలు పట్టిపోయేవారు సార్. సినిమా స్కోప్ లెన్స్ పట్టిపోయేవారు సార్, అవమానించాలని. అవమానించాలి. ఏ ఇయర్లో అండి అది? 88 సార్. 88. ఇంకా అలాగండి. ఓసారి సినిమా కూడా వచ్చిందండి, కిల్లప్పుడు చిరంజీవి గారి సినిమా అండి. అమ్మాయికి ఎముడు అత్తకి ఎముడు ఏదో ఉందన్న, అమ్మాయికి మొగుడు అత్తకి ఎముడు ఏదో ఉందండి. వారు బాలకృష్ణ గారి సినిమా వేసేస్తారు. నేను ఆల్దో కూర్చున్నాను సార్, అలా ఊరికనే. ఆ సినిమా తీసిన తర్వాత మా సినిమా దిగండి అబ్బాయి అన్నానండి. అంతే అండి, గొడవలు అయిపోయింది సార్. ఇంకా ఎప్పుడు 2 వారాల నుంచి సినిమా ఆడుతుంది సార్ మా ఊళ్ళో. అలాంటి 100 రోజులు ఆడే ఉంది సినిమా. ఆ మాటకండి సినిమా కలెక్షన్ పడిపోయి అవతల థియేటర్కి. ఆయన ఏమో ఎమ్మెల్యే సీటు కోసం ఆడించామని చెప్పుకోవడం ఆయన పోట్లు అయినాయండి, నా పోట్లు నాయండి. నాకేంటంటే అండి, ఇటు విజయనగరం నుంచి బొబ్బుల నుంచి అండి ఈ తెనాల వరకు ఈ జనం రోజు బస్సు మీద వచ్చి వస్తే సినిమాకి మోరల్ సపోర్ట్ అండి.